ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమంలో గ్రహఫల మంచానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు 12 రాశుల వారికి నేటి అదృష్ట సంఖ్య, ఏ దిక్కు ప్రయాణాలు శుభ ఫలితాలు కలిగిస్తాయి, రంగుల యొక్క ప్రాధాన్యత. ఈరోజు హిందువారం లేదా సోమవారం. చంద్రుడు యొక్క పరిపాలన పూర్తిగా ఉంటుంది. చంద్రుడు మనఃకారకుడు. మానసిక ప్రశాంతత చంద్రప్రీతి ద్వారా లభిస్తుంది. చంద్రప్రీతి ఈశ్వరానుగ్రహం ద్వారా లభిస్తుంది. మరి 12 రాశుల వారు చంద్రప్రీతికి సోమవారం సందర్భంగా ఈశ్వరుణ్ణి ఎటువంటి ప్రక్రియలతో పూజించాలి అనేటువంటి అంశంతో పాటు ముఖ్యంగా 12 రాశుల వారు ఈరోజు చేపట్టవలసినటువంటి కార్యక్రమాలు ఏమిటో కూడా పరిశీలిద్దాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ సార్వరీనామ సంవత్సరం జ్యేష్ఠ మాసం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు. ఈరోజు జ్యేష్ఠ బహుళ తదియ సామాన్య కార్యక్రమాలకు ఉపకరిస్తుంది. ఈరోజు మరో ప్రత్యేకత శుక్రమౌఢ్య త్యాగం. శుక్రమౌఢ్యం ఈ రోజుతోటి పూర్తవుతుంది. అలాగే మృగశిర కార్తె ప్రారంభం. ఈరోజు వారం హిందువారం లేదా సోమవారం. ఈరోజు చేపట్టేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు, పుణ్య కార్యక్రమాలు, చంద్ర జపం, ఈశ్వర స్మరణ, ఈశ్వరాభిషేకం, లలితా సహస్రనామ పారాయణ, శ్రీ సూక్త పారాయణ, మహాకాళి అమ్మవారికి చేసేటువంటి కుంకుమాది అర్చనాది కార్యక్రమాలు, గోసేవ, అన్నదానం, వస్త్రదానం ఇత్యాది కార్యక్రమాలు చంద్రప్రీతికి దోహదపడతాయి. తద్వారా మానసిక ప్రశాంతత పెరుగుతుంది. అలజడి పరిస్థితులు కనుమరుగవుతాయి. విపత్కర పరిస్థితులు దూరమవుతాయి. ఈరోజు నక్షత్రం పూర్వాషాఢ నక్షత్రం. ఈ నక్షత్రంలో ఈరోజు పుట్టేటువంటి వారికి శుక్ర మహాదశుడు ప్రారంభమవుతుంది. ప్రస్తుతం శుక్రుడు యొక్క స్థితి వృషభ క్షేత్ర స్థితి, స్వక్షేత్ర స్థితి. శత్రువు అయినటువంటి రవితోటి అవుతుంది. ఇది అనుకూలతని ప్రతికూలతని కూడా కలిగిస్తుంది. ప్రతికూలత దోష నివృత్తికి శుక్రజపం, శ్రీ సూక్త పారాయణ, మహాలక్ష్మీదేవికి చేసేటువంటి పూజాభిషేకాది కార్యక్రమాలు ఉపకరిస్తాయి, ఉపశమనాన్ని కలిగిస్తాయి. ఇప్పుడు గ్రహాల యొక్క స్థితిగతులను కనుక పరిశీలించినట్లయితే బుధ రాహుల యొక్క స్థితి మిథున క్షేత్రంలో, రవి శుక్రుల యొక్క స్థితి వృషభ క్షేత్రంలో, కుజుల యొక్క స్థితి కుంభక్షేత్రంలో, గురు శనుల యొక్క స్థితి మకర క్షేత్రంలో, కేతువు యొక్క స్థితి ధనస్సు క్షేత్రంలో, అలాగే చంద్రుడి యొక్క స్థితి కూడా ధనస్సు క్షేత్రంలో ఈరోజు ఉన్నటువంటి గ్రహస్థితి. ఇప్పుడు గ్రహాల యొక్క స్థితిగతుల రీత్యా 12 రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాన్ని పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో అలజడి ఉంటుంది. ఆనందకర పరిస్థితులు వెంటనే ఆస్వాదించలేకపోతారు. గృహ విషయాల్లో ఆచితూచి వ్యవహరించాలి. చేపట్టినటువంటి కార్యక్రమాల్లో జాప్యాలు, విఘ్నాలు వంటివి కొనసాగుతాయి. అలజడి పరిస్థితులు ఆర్థికంగా కూడా ఉంటాయి. నిర్ణయాలు త్వరితగతిన తీసుకోలేకపోతారు. సామూహిక కార్యక్రమాల ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూల ప్రభావం ప్రబలమవుతుంది, ఆందోళన కలిగిస్తుంది. చేపట్టినటువంటి కార్యక్రమాలు వ్యాపార రంగం వారికి మెల్లమెల్లగా కలిసి వస్తాయి. మహిళలకు గృహోపయోగ కార్యక్రమాల్లో విఘ్నాలు, జాప్యాలు వంటివి కొనసాగుతాయి. విద్యార్థులకి సూక్ష్మత తగ్గుతుంది. విద్యా అవకాశాలని ఆశించినటువంటి విధంగా చేజిక్కించుకోలేకపోతారు. స్థిరాస్త్రంగం వారికి స్తబ్దత ఆర్థికంగా కొనసాగుతుంది. చేపట్టినటువంటి కార్యక్రమాలపై ఆసక్తి సినీ రంగం వారికి తగ్గుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. ఈ రోజు మేషరాశి వారు తెలుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా క్లిష్ట సమస్యలు పరిష్కరింపబడతాయి. తూర్పు దిక్కు ప్రయాణాలు ఈ రోజు మీకు అత్యంత అనుకూలం. సోమవారం సందర్భంగా ఈ రోజు మేషరాశి వారు ఈశ్వరుణ్ణి బిల్వ దళాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా తత్తరపాటు సంఘటనలు ఆర్థికంగా తగ్గుతాయి. చేపట్టినటువంటి కార్యక్రమాలపై ఏకాగ్రత పెరుగుతుంది. గృహ కార్యాలు, కార్యక్రమాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్లయితే మానసిక ఆందోళన తగ్గుతుంది. చేపట్టినటువంటి కార్యక్రమాలపై ప్రోత్సాహాన్ని పెంపొందింపచేసుకోగలుగుతారు. ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. ఆకస్మిక విజయాలు ఆర్థికంగా ఉన్నప్పటికీ సమస్యలు కూడా ఆకస్మికంగా వెలుగులోకి వస్తాయి. ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఆందోళనకర పరిస్థితుల్ని అధిగమించగలుగుతారు. ఆరోగ్య విషయంలో చిరు సమస్యలు కొనసాగుతాయి. మానసిక ఉల్లాసం మహిళలకు తగ్గుతుంది. చేపట్టినటువంటి కార్యక్రమాలు పారిశ్రామిక రంగం వారికి మెల్లమెల్లగా కలిసి వస్తాయి. ఆర్థిక ఇబ్బందులు స్థిరాస్తి రంగం వారికి కొనసాగుతాయి. విద్యార్థులకి విఘ్నాలు విద్యాపరంగా ఉంటాయి. చేపట్టినటువంటి కార్యక్రమాలపై మెరుగైనటువంటి అవకాశాలు సినీ రంగం వారు పొందలేకపోతారు. వైద్య వృత్తి వారికి వృత్తిపరమైనటువంటి అవరోధాలు ఎదుర్కోలేకపోతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఈ రోజు వృషభ రాశి వారు ఎరుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా మానసిక భీతి పోతుంది. ప్రమాదాలు దూరమవుతాయి. తూర్పు దిక్కు ప్రయాణాలు అయోమయ పరిస్థితుల్ని దూరం చేస్తాయి. సోమవారం సందర్భంగా ఈ రోజు వృషభ రాశి వారు ఈశ్వరుణ్ణి
ఆవు పాలతో భక్తి శ్రద్ధలతో అభిషేకించడం ద్వారా శుభ పరిణామాలు గృహపరంగా చోటు చేసుకుంటే స్థిరమైనటువంటి నిర్ణయాలు లాభిస్తాయి. విద్యా ప్రయత్నాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు మిథున రాశి వారిని పరిశీలించినట్లయితే సంబంధ బాంధవ్యాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఆకస్మిక విపత్కర పరిస్థితులు ఆర్థికంగా చోటు చేసుకుంటే మానసిక అలజడి కొనసాగుతుంది. నిర్ణయాలు వేగవంతంగా తీసుకోలేకపోతారు. ప్రతిబంధకాలు వృత్తిపరంగా కొనసాగుతాయి. మిత్రులు శత్రువులు అవుతారు. ఆరోగ్య విషయంలో ఖర్చులు కిరిబికిరి చేస్తాయి. ఆందోళనకర పరిస్థితులు మహిళలకు గృహపరంగా కొనసాగుతాయి. వేగవంతమైనటువంటి నిర్ణయాలు పారిశ్రామిక రంగం వారు తీసుకోలేకపోతారు. అలజడి పరిస్థితులు విద్యాపరంగా విద్యార్థులు ఎదుర్కోలేకపోతారు. రాజకీయ రంగం వారికి ప్రతిబంధకాలు ఒక్కొక్కటిగా ప్రారంభమవుతాయి. వైద్య వృత్తి వారికి లోపాలు వెలుగులోకి వస్తాయి. చేపట్టినటువంటి కార్యక్రమాలు సినీ రంగం వారికి మెల్లమెల్లగా లాభిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. ఈ రోజు మిథున రాశి వారు పసుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా ప్రమాదాలు దూరమవుతాయి. ఈశాన్య దిక్కు ప్రయాణాలు అత్యంత ప్రయోజనకరం. సోమవారం సందర్భంగా ఈరోజు మిథున రాశి వారు ఈశ్వరుణ్ణి సన్నజాజులతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ప్రమాదాలు దూరమవుతాయి. విపత్కర పరిస్థితులు కనుమరుగవుతాయి. ఆరోగ్య పరీక్షలు ఈరోజు మీకు మేలును కలిగిస్తాయి. ఈరోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్లయితే శత్రువులపై విజృంభించగలుగుతారు. సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. ప్రయాణాల విషయంలో అలజడి పరిస్థితులు ఉన్నప్పటికీ అధిగమించగలుగుతారు. స్థిరాస్తి వ్యవహారాల్లో సానుకూల పరిస్థితులు గట్టి కృషి ద్వారా మాత్రమే సాధ్యపడుతుంది. చేపట్టినటువంటి కార్యక్రమాలు గృహపరంగా కలిసి వస్తాయి. శుభ ప్రయత్నాలు కూడా లాభిస్తాయి. మహిళలకు ఆందోళనకర పరిస్థితులు తగ్గుతాయి. ఆర్థిక విషయాలు పారిశ్రామిక రంగం వారికి కొనసాగుతాయి. వ్యాపార దక్షత వ్యాపార రంగం వారికి పెరుగుతుంది. పెట్టుబడులు కలిసి వస్తాయి. ఆందోళనకర పరిస్థితులు సినీ రంగం వారు అధిగమించగలుగుతారు. సాఫ్ట్వేర్ రంగం వారికి ఉన్నతి లభిస్తుంది. ఉద్యోగస్తులు శుభ ప్రయత్నాల ద్వారా ఆనందకర పరిస్థితులు వృత్తిపరంగా ఆహ్వానించగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. ఈరోజు కర్కాటక రాశి వారు తెలుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా ప్రశాంతత పెరుగుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు ప్రమాదాలను దూరం చేసి ప్రశాంతతను పెంచుతాయి. సోమవారం సందర్భంగా ఈరోజు కర్కాటక రాశి వారు ఈశ్వరుణ్ణి సువర్ణ గన్నేరు పూలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా సఖ్యత పెరుగుతుంది. భాగస్వాముల ద్వారా ఆర్థిక లాభాలు పెంపొందింప చేసుకోగలుగుతారు. స్థిరాస్తి నిర్ణయాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు సింహరాశి వారిని పరిశీలించినట్లయితే వేగవంతమైనటువంటి నిర్ణయాలు ఆర్థికంగా తీసుకోగలుగుతారు. మానసిక అలజడి తగ్గుతుంది. గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు గృహపరంగా బలాన్ని పెంచుతాయి. ఆనందకర వాతావరణం వృత్తిపరంగా కూడా చోటు చేసుకుంటుంది. వ్యాపార దక్షత పెరుగుతుంది. సానుకూల నిర్ణయాలు గృహపరంగా మహిళలకు కలిసి వస్తాయి. ఆందోళనకర పరిస్థితులు వ్యాపారంగా వారు అతిక్రమించగలుగుతారు. చేపట్టినటువంటి కార్యక్రమాలపై ప్రోత్సాహం సినీ రంగం వారికి పెరుగుతుంది. ఆర్థిక అనుకూలత సాధించగలుగుతారు. సఖ్యతతో కూడినటువంటి నిర్ణయాల ద్వారా స్థిరాస్తి రంగం వారికి సామూహిక విజయాలు సాధ్యపడతాయి. ఆందోళన మహిళలకు తగ్గుతుంది. ఆర్థిక వృద్ధి వ్యాపార రంగం వారికి పెరుగుతుంది. వైద్య వృత్తి వారికి ప్రోత్సాహం లభిస్తుంది. వ్యవసాయ రంగం వారికి సానుకూల పరిస్థితులు ఇంపును కలిగిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఈరోజు సింహరాశి వారు ఆకుపచ్చ రంగు దుస్తులు ధరించడం ద్వారా ప్రతిభ గుర్తింపబడుతుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు ఈరోజు మీకు అత్యంత అనుకూలం. సోమవారం సందర్భంగా ఈరోజు సింహరాశి వారు ఈశ్వరుణ్ణి తెల్ల మందారాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ఆర్థిక విజయాలు చేకూరుతాయి. అలజడి పరిస్థితులు కనుమరుగవుతాయి. వ్యాపార ఒప్పందాలు ఈరోజు మీకు అనుకూలం, లాభదాయకం. ఈరోజు కన్యారాశి వారిని పరిశీలించినట్లయితే పిల్లల విషయంలో అలజడి తగ్గుతుంది. ఆర్థిక విధి విధానాలు కలిసి వస్తాయి. సానుకూల పరిస్థితులు ఉద్యోగస్తులు చేజిక్కించుకోగలుగుతారు. శుభ ప్రయత్నాలు లాభిస్తాయి. వేగవంతమైనటువంటి నిర్ణయాలు వృత్తిపరంగా కూడా కలిసి వస్తాయి. శ్రమను అధిగమించగలుగుతారు. ఆరోగ్య రక్షణ చేకూరుతుంది. క్రమశిక్షణతో కూడినటువంటి నిర్ణయాల ద్వారా మహిళలకు ప్రోత్సాహం లభిస్తుంది. ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింప చేసుకోగలుగుతారు. అభివృద్ధి కార్యక్రమాలు వైద్య వృత్తి వారికి రాణిస్తాయి. క్రీడారంగం వారికి ప్రతిభ గుర్తింపబడుతుంది. న్యాయవాద వృత్తి వారికి కోర్టు సంబంధిత వ్యవహారాల్లో సమస్యలు పరిష్కరింపబడతాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 3. ఈరోజు కన్యారాశి వారు పసుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా ఆర్థిక విజయాలు వేగవంతమవుతాయి. శుభ ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఈశాన్య దిక్కు ప్రయాణాలు ఈరోజు మీకు అత్యంత అనుకూలం. సోమవారం సందర్భంగా
ఈరోజు కన్యారాశి వారు ఈశ్వరుణ్ణి మల్లెపూలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా గృహ విషయాలు అనుకూలిస్తాయి, ఆర్థిక విజయాలు సాధ్యపడతాయి. విద్యా ప్రయత్నాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు తులారాశి వారిని పరిశీలించినట్లయితే ఆర్థిక అలజడి పరిస్థితులు ఉన్నప్పటికీ క్రమక్రమంగా మాత్రమే అధిగమించగలుగుతారు. దూకుడు నిర్ణయాలు, సాహస నిర్ణయాలు పనికిరావు. ఓర్పు సహనం తప్పనిసరి. వేగవంతమైనటువంటి కార్యక్రమ నిర్వహణ పనికిరాదు. అభివృద్ధి కార్యక్రమాల్లో ఆటంకాలు ఏర్పడినప్పటికీ అంతిమ విజయాలు ఆలస్యంగా లభిస్తాయి. ఆరోగ్య రక్షణ తప్పనిసరి. మానసిక రుగ్మతలు పెరుగుతాయి. ప్రతిబంధకాలు ఒక్కొక్కటిగా ప్రతికూలతని పెంచుతాయి. అభివృద్ధి కార్యక్రమాలు పారిశ్రామిక రంగం వారికి కుంటుపడతాయి. వ్యాపార అభివృద్ధికై చేపట్టేటువంటి కార్యక్రమాల్లో వ్యాపార రంగం వారు విఘ్నాల్ని, జాప్యాన్ని చవిచూస్తారు. విద్యార్థులకి అయోమయ పరిస్థితులు ఉంటాయి. ఆ మహిళలకు గృహోపయోగ కార్యక్రమాల్లో చాకచక్యంతో కూడినటువంటి నిర్ణయాలు తీసుకోలేకపోతారు. ప్రతిబంధకాలు ప్రబలమవుతాయి. ఆందోళన వ్యవసాయ రంగం వారికి పెరుగుతుంది. అభివృద్ధి కార్యక్రమాల్లో వైద్య వృత్తి వారికి ప్రతిష్టంభన కొనసాగుతుంది. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 2. ఈరోజు తులారాశి వారు తెలుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా ప్రతికూల ప్రభావాన్ని ఎదుర్కోగలుగుతారు. తూర్పు దిక్కు ప్రయాణాలు అయోమయ పరిస్థితులను దూరం చేసి ప్రశాంతతను పెంచుతాయి. సోమవారం సందర్భంగా ఈరోజు తులారాశి వారు ఈశ్వరుణ్ణి గులాబీలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా మానసిక శారీరక రుగ్మతలు తగ్గుతాయి. ఆందోళన తగ్గుతుంది. అనిశ్చితి తగ్గుతుంది. విజయాలు ప్రాప్తిస్తాయి. స్థిరాస్తి నిర్ణయాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్లయితే సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. ఆకస్మిక అనుకూలత ఆర్థికంగా చోటు చేసుకుంటుంది. ఆకస్మిక విజయాలు ప్రాప్తిస్తాయి. సంభాషణలు రుచిస్తాయి. ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. అవమానకర సంఘటనల్ని అనుకూలంగా మరల్చుకోగలుగుతారు. పిల్లల విషయంలో శ్రద్ధ తప్పనిసరి. సానుకూల పరిస్థితులు విద్యాపరంగా కూడా లాభిస్తాయి. విద్యార్థులకి సానుకూల వాతావరణం విద్యాపరంగా కొనసాగుతుంది. మహిళలకు క్లిష్ట సమస్యలు పరిష్కరింపబడతాయి. గృహ విషయాల్లో ఆనందకర పరిస్థితుల్ని ఆహ్వానించగలుగుతారు. వ్యవసాయ రంగం వారికి అధిక ప్రోత్సాహం లభిస్తుంది. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం వైద్య వృత్తి వారు కొనసాగించగలుగుతారు. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 9. ఈరోజు వృశ్చిక రాశి వారు ఎరుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా మానసిక భీతి పోతుంది. ధైర్యంతో కూడిన కార్యక్రమాల ద్వారా విజయాలు ప్రాప్తిస్తాయి. తూర్పు దిక్కు ప్రయాణాలు ఈరోజు మీకు అత్యంత అనుకూలం. సోమవారం సందర్భంగా ఈరోజు వృశ్చిక రాశి వారు ఈశ్వరుణ్ణి సన్నజాజులతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా సంపూర్ణ విజయాలు ఆర్థికంగా చేకూరుతాయి. మానసిక ధైర్యం కొనసాగుతుంది. సాహస నిర్ణయాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు ధనుస్సు రాశి వారిని పరిశీలించినట్లయితే అలజడి పరిస్థితులు క్రమక్రమంగా అధిగమించగలుగుతారు. మానసిక ఒత్తిళ్లు పెరుగుతాయి. అయినప్పటికీ ఆర్థిక వ్యవహారాల్లో అలజడిని అధిగమించగలుగుతారు. సంభాషణలు రుచిస్తాయి. తెలివైన నిర్ణయాల ద్వారా, సాహస నిర్ణయాల ద్వారా విజయాలు ప్రాప్తిస్తాయి. ఆగిపోయినటువంటి కార్యక్రమాలు పునఃప్రారంభించగలుగుతారు. నూతన ప్రయత్నాలకు శ్రీకారం చుట్టగలుగుతారు. ప్రతిష్టంభన ఆర్థికంగా పారిశ్రామిక రంగం వారికి తగ్గుతుంది. విధి విధానాలు వ్యాపార రంగం వారికి ఆర్థికంగా కలిసి వస్తాయి. నూతన ఉత్సాహం మహిళలకు పెరుగుతుంది. ఆరోగ్య విషయంలో ప్రతికూలత ఉన్నప్పటికీ ఆనందకర వాతావరణాన్ని గృహపరంగా ఆహ్వానించగలుగుతారు. అభివృద్ధి కార్యక్రమాలు విద్యార్థులకి కలిసి వస్తాయి. సాఫ్ట్వేర్ రంగం వారికి అత్యంత అనుకూలం. ప్రతికూల ప్రభావాన్ని ఎదుర్కోగలుగుతారు. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 1. ఈరోజు ధనుస్సు రాశి వారు ఎరుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా ధైర్యంతో కూడిన కార్యక్రమాలు తద్వారా విజయాలు ప్రాప్తిస్తాయి. దక్షిణ దిక్కు ప్రయాణాలు ఈరోజు మీకు అత్యంత అనుకూలం. సోమవారం సందర్భంగా ఈరోజు ధనుస్సు రాశి వారు ఈశ్వరుణ్ణి బిల్వదళాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ఆగిపోయినటువంటి కార్యక్రమాలు పునఃప్రారంభించగలుగుతారు. ఆర్థిక స్తోమత పెరుగుతుంది. విజయాలు ప్రాప్తిస్తాయి. ఆర్థిక లావాదేవీలు, సంభాషణలు, ప్రక్రియలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు మకర రాశి వారిని పరిశీలించినట్లయితే శ్రమ అధికం అవుతుంది. అయోమయ పరిస్థితులు ఉన్నప్పటికీ తెలివైన నిర్ణయాల ద్వారా వాటిని పరిష్కరించుకోగలుగుతారు. సంభాషణల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. అలజడి పరిస్థితులు ఆర్థికంగా కొనసాగుతాయి. ఉద్యోగ వ్యవహారాల్లో తత్తరపాటు సంఘటనలు చోటు చేసుకుంటాయి. నిర్ణయాలు త్వరితగతిని తీసుకోలేకపోతారు. శ్రమ అధికమవుతుంది. చేపట్టినటువంటి కార్యక్రమాన్ని పదే పదే చేయవలసినటువంటి ఆవశ్యకత ఉంటుంది. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఆందోళనకర పరిస్థితులు ఉన్నప్పటికీ మహిళలు క్రమక్రమంగా అధిగమించగలుగుతారు.
తెలివైన నిర్ణయాల ద్వారా వ్యాపార రంగం వారికి అలజడి పరిస్థితులు అధిగమించేటువంటి కార్యక్రమ నిర్వహణ కలిసి వస్తుంది. పారిశ్రామిక రంగం వారికి గతంలో చేసినటువంటి పొరపాట్లు ఇప్పుడు వెలుగులోకి వస్తాయి, వేధిస్తాయి. కార్యక్రమాలను వేగవంతంగా సాఫ్ట్వేర్ రంగం వారు పూర్తి చేయలేకపోతారు. అభద్రతాభావం పెరుగుతుంది. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 6. ఈరోజు మకర రాశి వారు పసుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా ఆందోళన తగ్గుతుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాలు అత్యంత అనుకూలం. సోమవారం సందర్భంగా ఈరోజు మకర రాశి వారు ఈశ్వరుని తేనెతో భక్తి శ్రద్ధలతో అభిషేకించడం ద్వారా శ్రమను అధిగమించగలుగుతారు. విపత్కర పరిస్థితులు కనుమరుగవుతాయి. విద్యా ప్రయత్నాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు కుంభరాశి వారిని పరిశీలించినట్లయితే ఆరోగ్య విషయంలో ఖర్చులు పెరుగుతాయి, మానసిక ఒత్తిళ్లు తగ్గుతాయి. అయినప్పటికీ అనుచిత పరిస్థితుల్ని ఆర్థికంగా క్రమక్రమంగా మాత్రమే ఎదుర్కోగలుగుతారు. ఇతరుల ద్వారా ఏర్పడినటువంటి పొరపాట్లకు సవరణ లభ్యమవుతుంది. చేపట్టినటువంటి కార్యక్రమాలపై ఆసక్తి పెరుగుతుంది, ఆలోచన సంపత్తి పెరుగుతుంది. వాహన సూక్ష్మం కొనసాగుతుంది. విద్యా ప్రయత్నాలు కలిసి వస్తాయి. వేగవంతమైనటువంటి నిర్ణయాలు గృహపరంగా మహిళలకు లాభిస్తాయి. శుభ ప్రయత్నాలు కలిసి వస్తాయి. జాప్యాలు విఘ్నాలు ఉన్నప్పటికీ ఆర్థిక పరిస్థితి వ్యాపార రంగం వారికి మెరుగనిపిస్తుంది. నూతన బాధ్యతలు పారిశ్రామిక రంగం వారికి పెరుగుతాయి. సాఫ్ట్వేర్ రంగం వారికి స్థానచలనం వంటివి ప్రతికూలతని పెంచుతాయి. నూతన కార్యక్రమాల్లో వేగం విద్యార్థులకి తగ్గుతుంది. విమర్శలు సినీ రంగం వారికి పెరుగుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1. ఈ రోజు కుంభరాశి వారు ఎరుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా ధైర్యంతో కూడిన కార్యక్రమాలు లాభిస్తాయి. ఉత్తర దిక్కు ప్రయాణాలు ఆర్థిక విషయాల్లో అనుకూలతను పెంచుతాయి. సోమవారం సందర్భంగా ఈ రోజు కుంభరాశి వారు ఈశ్వరుణ్ణి మందారాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా వాహన సౌఖ్యం కొనసాగుతుంది. ఏలినాటి శని ద్వారా ఏర్పడేటువంటి ప్రతిష్టంభనకు సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. రాజకీయ నిర్ణయాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు మీనరాశి వారిని పరిశీలించినట్లయితే సానుకూల పరిస్థితులు రాజకీయ పరంగా కలిసి వస్తాయి. మొండి ధైర్యంతో కూడిన నిర్ణయాల ద్వారా విజయాలు వేగవంతమవుతాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం పెరుగుతుంది. పొరపాట్లు ఉన్నప్పటికీ విజయాలు సాధ్యపడతాయి. కార్యక్రమ నిర్వహణలో ఆందోళన తగ్గుతుంది. అధిక ఒత్తిడిని వేగవంతంగా అధిగమించగలుగుతారు. మహిళలకు మానసిక ప్రశాంతత పెరుగుతుంది. స్వతంత్ర నిర్ణయాల ద్వారా చేపట్టినటువంటి కార్యక్రమాల్లో కార్యసిద్ధిని పెంపొందింపచేసుకోగలుగుతారు. వ్యాపార దక్షత వ్యాపార రంగం వారికి పెరుగుతుంది. ఉద్యోగ వ్యవహారాల్లో ఉద్యోగస్తులకి శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. క్లిష్ట సమస్యలు స్థిరాస్తి రంగం వారికి పరిష్కరింపబడతాయి. ఆందోళనకర పరిస్థితులు ఆర్థికంగా వ్యాపార రంగం వారికి తగ్గుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. ఈరోజు మీనరాశి వారు పసుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా ప్రశాంతత పెరుగుతుంది. శుభ ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఈశాన్య దిక్కు ప్రయాణాలు ఈరోజు మీకు అత్యంత అనుకూలం. సోమవారం సందర్భంగా ఈరోజు మీనరాశి వారు ఈశ్వరుణ్ణి చామంతులతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ధైర్యంతో కూడిన కార్యక్రమాల ద్వారా విజయాలు ప్రాప్తిస్తాయి. ఆనందం లభిస్తుంది. గృహ కార్యాలు కార్యక్రమాలు ఈరోజు మీకు అనుకూలం. శుభోదయం. శుభమస్తు కార్యక్రమంలో సంకల్ప సిద్ధి అనే అంశానికి స్వాగతం. సంకల్ప సిద్ధి అంటే వికల్పములు లేనిది అని అర్థం. వికల్పములు అంటే ఆటంకములు, అడ్డంకులు అని చెప్పుకోవాలి. మన మనసులో ఎన్నో సంకల్పాలు మనం చేస్తూ ఉంటాం. ప్రతి సంకల్పం కూడా నిరాఘాటంగా, నిరాటంకంగా పూర్తి కావాలి అంటే అందుకోసం మన మనస్సులో ఏకాగ్రత తప్పనిసరి. లక్ష్య శుద్ధితో, లక్షణ శుద్ధితో అనుకున్న భావాన్ని అనుకున్న విధంగా సాధించుకోగల నేర్పరితనం మనలో పెరగాలి అంటే సంకల్ప సిద్ధి కావాలి. ఈనాటి కాలంలో అనేకములైన వ్యాధులతో ప్రపంచ సమస్త జీవకోటి అంతా కూడా అతలాకుతలమవుతున్నప్పుడు సమస్త మానవాళికి, జీవకోటికి క్షేమం కలిగే విధంగా మన సంకల్పం ఉండాలి. ఆరోగ్యం, ఆనందం, ఐశ్వర్యదాయకంగా జీవనం గడపడం అనే 3 విధాలుగా ప్రపంచ మానవాళి అంతా కూడా సంతోషంగా ఉండాలి అనేటటువంటి సంకల్పం మనం చెయ్యాలి. ఇందు నిమిత్తం దైవాన్ని ఒకటే అన్న రూపంతో స్తోత్రం చేయాలి. మనం సంకల్పం చేసే సమయంలో మన కోసమే అని కాకుండా సమస్త జీవకోటికి మేలు కలిగించే విధంగా ఆ సంకల్పం మనం చేసినప్పుడు ఏం చెప్పాలి, ఏ విధమైన నియమాలు పాటించాలి, ఏ విధమైన పరిహారాలను అనుసరించాలి అన్న ప్రశ్న వేసుకుంటే
దైవం ఒక్కటే అన్నప్పుడు ఆ దైవానికి ఉండే భిన్న భిన్న రూపాలలో ఈశ్వర స్వరూపం ఒకటి. శివలింగం గుండ్రంగా ఉంటుంది, భూమికి ప్రతీకగా ఉంటుంది. ఈ భూమిపైన ఉండేటటువంటి సమస్త జీవకోటికి అన్నాన్ని, ఆహారాన్ని, ఆరోగ్యాన్ని, ఆనందాన్ని, ఐశ్వర్యాన్ని ప్రసాదించేది కూడా ఈ భూమియే అవుతుంది. అంటే పరోక్షంగా ఈశ్వరుడే అవుతున్నాడు. కనుక సమస్త జీవకోటికి ఆనందం కలిగించే విధంగా మన సంకల్పం ఉండాలి అంటే శివారాధన చెయ్యాలి. తన్మే మన శివ సంకల్పమస్తు యో వేదాదౌ స్వర ప్రోక్తో వేదాంతే చ ప్రతిష్ఠిత అనేటటువంటి వాక్యంతో మనం ప్రారంభం చేసుకుంటే ప్రపంచమంతా కూడా, ప్రకృతి అంతా కూడా ఈశ్వరుడిలోనే లీనమవుతుంది. శివారాధన చేసే సమయంలో ప్రపంచ మానవాళి అంతా కూడా ఆనందంగా ఉండాలి అనే సంకల్పం చేస్తూ ఈశ్వరునికి ప్రీతికరంగా బిల్వం సమర్పించాలి. ఏక బిల్వం శివార్పణం. ఈశ్వరునికి ప్రీతికరంగా ఒక్క బిల్వదళం సమర్పిస్తూ ప్రపంచానికి శాంతి కలుగుగాక అని మన మనస్సులో సంకల్పం చేస్తే ఆ సంకల్పం వల్ల పుట్టేటటువంటి భావనలు ప్రేరణగా, శబ్ద తరంగాలుగా మారి ప్రపంచ మానవాళికి శ్రేయస్సును కలిగిస్తాయి, శాంతిని అందిస్తాయి. అంతా శాంతి, అంతా శుభం, అంతా క్షేమం, అంతా ఆనందం, అంతా ప్రశాంతత. ఇలాంటి ఆలోచనలతో మనం ఉన్నప్పుడు మనం నవ్వుతూ ఉంటాం, ఎదుటివారి నవ్వులను కూడా గమనిస్తూ ఉంటాం. ఏదైనా ఈ విధమైనటువంటి సానుకూల దృక్పథాన్ని మనం పెంపొందింపజేసుకునే సమయంలో ఆటంకములు, అడ్డంకులు రాకుండా చేసేటందుకే సంకల్పము, వికల్పం లేకుండా చేసేందుకే సంకల్పము. ఈ సంకల్పము అనేక విధాలుగా ఉంటుంది. సంకల్పాన్ని సిద్ధింపజేసుకునే సమయంలో కాలస్మరణ, దేశస్మరణ, అలాగే ఎక్కడ ఏం చేస్తున్నామో, ఏ దేవతను ఉద్దేశించి మనం అర్చన చేస్తున్నామో ఇవన్నీ కూడా సంకల్పములే అవుతాయి. పోస్ట్ కార్డు పైన చిరునామా వ్రాయడమే సంకల్పము అంటే. పోస్ట్ కార్డులో వ్రాసేటటువంటి ఉత్తరం భగవంతునికి సంబంధించింది అవుతుంది. ఈ చిరునామా దైవానికి ఉండే అనేక నామాలలో, అనేక రూపాలలో గమనించినప్పుడు సోమవారానికి సంబంధించి శివస్వరూపంగా, అలాగే మంగళవారానికి సంబంధించి ఆంజనేయ పరంగా భిన్న భిన్న రూపాలలో మనం దైవాన్ని కొలుచుకుంటూ ఉంటాం. సమస్త మానవాళికి ఏ విధమైన వ్యాధులు రాకుండా చేసేటటువంటి సంకల్పములో భస్మము శ్రేష్టమైనది, అభిషేకం శ్రేష్టమైనటువంటి విధానం అవుతుంది. రెండు చేతులు కడుక్కుంటూ ఉంటాం మాటి మాటికి. ఈశ్వరారాధనలో కూడా జలాన్ని వినియోగిస్తాం. సంకల్పం చేసే సమయంలో సిద్ధి కోసం ఆచమ్య, ప్రాణానాచమ్య ఆచమనం చేస్తాం. ఇలా కేశవాయ స్వాహ ఆచమనం చేయకంటే పూర్వం హస్తం ప్రక్షాళ్య అని శాస్త్ర ప్రమాణం. రెండు చేతులు శుభ్రంగా ముందు కడుక్కోవాలి. బాహ్య అంతర శుచిత్వం పొందిన తర్వాతే అర్చనకు ఉపక్రమించాలి. ఈ క్రమంలో సంకల్ప సిద్ధికై హస్తం ప్రక్షాళ్య ఆచమ్య ఆ పిదప శివారాధనలో ఈశ్వరునికి ప్రీతికరంగా అభిషేకం చేయడం, మౌనవ్రతాన్ని పాటించడం, ఈశ్వరునికి ఏ విధమైన నైవేద్యములు అవసరం ఉండదు, ప్రశాంతమైన మనస్సుతో బిల్వం సమర్పించడం, భస్మం అలదుకోవడం. శివారాధనలో శ్రేష్టమైన అంశం భస్మాన్ని నుదుటన ధరించడం. అగ్నిరితి భస్మ, వాయురితి భస్మ, జలమితి భస్మ, స్థలమితి భస్మ, వ్యోమేతి భస్మ. ఆకాశం వ్యోమము అంటే ఇలా పాంచభౌతికమైన సమస్త ప్రపంచమంతా కూడా శివస్వరూపమే, అంతా భస్మమే అనే ఆలోచన చేయడమే సమస్త మానవాళికి శ్రేయస్సు కలగాలి, ఏ రోగములు రాకుండా ఉండాలి అనే సంకల్పం. తన్మే మన శివ సంకల్పమస్తు అన్న వాక్యంలో ఉండే అంతరార్థం ఇదే. శివారాధన చేస్తే ఏ విధమైన వ్యాధులు మన దరి చేరవు. ప్రత్యేకించి కరోనా వంటి విషసాంక్రామిక రోగాలు, అంటువ్యాధులు ప్రపంచమంతా కూడా వణికించే నేపథ్యంలో సమస్త ప్రపంచానికి సనాతన భారతీయ ధర్మం అందించేటటువంటి మార్గం సంకల్పం. లోకా సమస్తాః సుఖినో భవంతు, ఇది భారతీయ సనాతన ధర్మం చేసేటటువంటి సంకల్పం. ఈ సంకల్పాన్ని సిద్ధింపజేసుకునేందుకై మనమంతా శివారాధన చేద్దాం. శం అంటే సుఖం, శం అంటే ఆకాశం, ఆకాశం గగనం శూన్యం అంతరిక్షం మరుత్పథం. విశ్వమంతా వ్యాపించిన చైతన్య తేజం, అందరినీ ఆనందపరిచేటటువంటి స్వరూపం శివస్వరూపం. శివుడు మంగళకరుడు,
ఈ భూమిపైన ఉండేటటువంటి సమస్త జీవకోటికి ఆనందాన్ని ప్రసాదించేటటువంటి దైవం. అటువంటి ఆ పరమదైవాన్ని సులభంగా మనం సంకల్ప సిద్ధితో స్వాధీనం చేసుకొని మన సంకల్పాన్ని పరిపూర్ణం చేసుకోవచ్చు. ఈ సంకల్పం ఈశ్వరారాధనతో ముడిపడి ఉంటుంది. ఈశ్వరారాధనలో ప్రధానమైనటువంటి అంశములు: 1 అభిషేకం, 2 భస్మధారణ, 3 బిల్వమును సమర్పించడం, 4 రుద్రాక్షధారణ, ఈ 4 కంటే కూడా మించినది విశేషమైనది 5వది మౌన వ్రతాన్ని పాటించడం. మనస్సులోనే శివాజీ గురవే శివాజీ గురవే అంటూ సంకల్పం చేయడం. ఈశ్వరుడు ధ్యాన ప్రియుడు. కన్నులు మూసుకుని ఆ పరమేశ్వరుడు ఏం చేస్తూ ఉంటాడు అంటే మనందరినీ గమనిస్తూ ఉంటాడు, మన యోగక్షేమాలను కనిపెట్టుకొని కాపాడుతూ ఉంటాడు, ఎవరికీ ఏ ఇబ్బంది రాకుండా చూస్తూ ఉంటాడు అనే మనం భావన చేయాలి. ఏ రోగములు మన దరి చేరకుండా ప్రశాంతమైన మనస్సుతో పాజిటివ్ యాటిట్యూడ్ అంటాం మనం ఆంగ్లంలో. సానుకూల దృక్పథం, సానుకూలమైన ఆలోచనలు, ప్రతికూలతలు లేనటువంటి సానుకూలమైన ఆలోచనలు మనం పెంపొందింపజేసుకోవాలి అంటే శివారాధన మించి మరొక మార్గం లేదు. అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ అన్న ఆలోచనతో ఈశ్వర సన్నిధానాన్ని కోరుకుందాం. శివస్వరూపాన్ని మనసులో నిలుపుకుందాం. ప్రపంచమంతా కూడా నిరోగంగా ఉండుగాక అనే సంకల్పం చేద్దాం. అందరి క్షేమాన్ని కోరి మళ్ళీ రేపు కలుసుకుందాం. శుభమస్తు. రేపు చవితి తిథి ఉంది, ఉత్తరాషాఢ నక్షత్రం ఉంది. రేపటి నక్షత్ర బలాన్ని పరిశీలిస్తే ప్రధానంగా సంకష్టహర చతుర్థి సందర్భంగా గణపతిని గరికతో ఎర్రటి పుష్పాలతో పూజించటం, గణపతి దగ్గర కొబ్బరి నూనె దీపాన్ని వెలిగించటం, ఓం గం గణపతయే నమః అనే మంత్రం చదువుకుంటూ గణపతిని పూజించడం ద్వారా నిత్య జీవితంలో విఘ్నాలను తొలగింపజేసుకోవడానికి రేపు అనుకూలమైన రోజుగా చెప్పవచ్చు. అలాగే రాజకీయ రంగంలో ఉన్నవాళ్ళు అధికార పదవుల కోసం చేసే సర్వ ప్రయత్నాలకు రేపటి నక్షత్ర బలం విశేషంగా యోగిస్తుంది. వ్యవసాయ రంగంలో ఉన్నవాళ్ళు కొత్త పథకాలను రచించుకోవటానికి కూడా రేపటి నక్షత్ర బలం విశేషంగా యోగిస్తుంది. సంకటనాశక గణేశ స్తోత్రం చదవటం ద్వారా, గణపతికి వెన్న నైవేద్యంగా సమర్పించడం ద్వారా అన్ని సంకటాలు తొలగింపజేసుకోవటానికి రేపు అనుకూలమైన రోజుగా చెప్పవచ్చు. श्रीयाञ्जनेयं प्रसन्नाञ्जनेयं. శ్రీరామాయణం చదివితే ఏ దేని గురించి ఎంత మాట్లాడాలో, ఎప్పుడు ఎంత వ్యగ్రత పాళ్లే ఉండాలో, ఎక్కడ వ్యగ్రత విడిచిపెట్టేయాలో, ఎక్కడ ప్రశాంత చిత్తుడై ఉండాలో అలవాటవుతుంది. ఏమి రామాయణం అండి? ఒక్క మాట రాముడు మాట్లాడలేదు. మీరెవరు 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 అని అడుగుతూనే ఉన్నారు. ఒక్క మాట మాట్లాడలేదు. చిట్ట చివరికి హనుమే అన్నారు రామచంద్రమూర్తితోటి, నేను భిక్షురూపం ప్రతిచ్ఛన్న సుగ్రీవ హితకారక, నేను సుగ్రీవుడి యొక్క హితాన్ని కాంక్షించి నా ప్రభువు సంతోషిస్తాడని ఇదిగో ఈ సన్యాసి వేషం కట్టాను. ఋష్యమూకాదిగా అత నేను ఆ ఋష్యమూక పర్వతం నుంచి వచ్చాను. కామగం కామరూపిణం, నాకు కామరూపం ఉంది. నేను ఏ రూపం కావాలంటే ఆ రూపంలోకి మారతాను. యథార్థమునకు నేను హనుమని, వానరుణ్ణి, సుగ్రీవుడి యొక్క సచివుణ్ణి. మిమ్మల్ని చూస్తే నాకు ఈ విశ్వాసం కలిగిందన్నారు. అప్పుడు రామస్వామి లక్ష్మణుణ్ణి మాట్లాడమంటే లక్ష్మణుడు చెప్పాడు, సుగ్రీవ సమాగమం కోసమే మా అన్నయ్య వస్తున్నాడు, మేము దశరథ పుత్రులమని. తన భుజాల మీద కూర్చోపెట్టుకుని ప్రభువు దగ్గరికి తీసుకెళ్ళి రామలక్ష్మణులకి సుగ్రీవుడికి ఇద్దరికీ మధ్య అగ్ని సాక్షిగా సంధి కుదిరేటట్టు చేశారు. తత్కారణము చేత మళ్ళీ ఆ సుగ్రీవుడికి రాజ్యప్రాప్తి భార్యప్రాప్తి కలిగాయా లేవా? ఒక అత్యంత క్లిష్టమైన సన్నివేశంలో పరమ ప్రభుభక్తితో అంత గొప్పగా కార్యాన్ని చక్కపెట్టి సుగ్రీవుడి యొక్క వైభవాన్ని నిలబెట్టడానికి కారణమయ్యారు స్వామి హనుమ. ఆ నమ్మకమే ఇవాళ సీతాన్వేషణానికి వెడుతున్నప్పుడు కూడా నీ వలన మాత్రమే ఈ కార్యం జరగాలి అని సుగ్రీవుడు అనేటట్టు చేసింది. ప్రభు ఎప్పుడైతే నమ్మాడో రాముడు అప్పుడు నమ్మాడు. నమ్మి ఉంగరాన్ని తీసుకొచ్చి ఆయన చేతిలో పెట్టారు. అది సుగ్రీవుడు చెప్పినటువంటి మాటలు ఎంత సత్యములో, ఆయన ఎలా కట్టుబడతారో తనకి తానుగా నిరూపించుకున్నారు మహానుభావుడు. హనుమ అంటే వినయానికి పరాకాష్ఠ.
సాధారణంగా వినయం పాడవడం అనేటటువంటిది ఏ కారణం చేత వస్తుంది అంటే, అదే పనిగా పొగిడారనుకోండి, వినయం భ్రంశమవుతుంది. ఓహో నేను ఇంత వాణ్ణనమాట అని ఒక ఆలోచన వస్తుంది. అందుకే పిల్లల్ని తండ్రి ఎన్నడూ వాళ్ళ ముఖం మీద పొగడరాదు అంటారు. కారణం ఏమిటి అంటే, తండ్రి పొగిడాడు అనుకోండి పాడవుతారు. ప్రోత్సహించాలంటే ఇంకా చదవాలరా అంటుండాలి. కాబట్టి ఆ వినయం భ్రంశమవడానికి కారణం కేవలం పొగట్ట. హనుమ జీవితంలో అగ్ని సదృశమైనటువంటి పరీక్ష ఒకటి ఆయన వినయానికి తటస్థించింది. ఒకటేమి ఎన్ని మాటలో తటస్థించాయి యథార్థానికి, కానీ ఆయన వ్యక్తిత్వం అటువంటిది. అసలు ఆ వ్యక్తిత్వంలో ఇక అహంకారం పొడసూపే లక్షణం లేదు. అది ఎంత మహాత్ముడండి. ఒకప్పుడు కాకపోతే ఒకప్పుడు ఎవరికైనా అహంకారం పైకి లేస్తుంది. హనుమయందు మీకు అసలు ఆ లక్షణమే కనపడదు. అందుకే పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు అందరూ ఉపాసన చెయ్యవలసిన మూర్తి ఎవరైనా ఉంటే హనుమయే. మహానుభావుడు. ఒకప్పుడు ఇంద్రజిత్ యుద్ధానికి వచ్చాడు. అతికాయుడు, త్రిశిరస్సు వీళ్ళందరూ ఒకే రోజు చచ్చిపోయారు. చచ్చిపోతే రావణాసురుడు విశేషంగా మనసు కష్టపెట్టుకుని ఎవ్వరితో మాట్లాడకుండా సింహాసనంలో నిరుత్తురుడై కూర్చున్నాడు. అరే రే నా కొడుకుల మరణవార్త వినవలసి వచ్చింది అని. పక్కన ఇంద్రజిత్ ఉన్నాడు. లేచి, నాన్నగారు బెంగ పెట్టుకోకండి, ఇప్పుడు నేను యుద్ధానికి వెడుతున్నాను, శత్రువులందరినీ నిగ్రహిస్తాను, సాయంకాలానికి మీకు శుభవార్త తీసుకొస్తాను అని వెంటనే వెళ్ళి నికుంభలా హోమం చేస్తాడు. హోమం చేశాడు. భగ్గున అగ్నిహోత్రం పైకి లేచి ప్రదక్షిణంగా తిరిగింది. అందులోంచి వస్తుంది రథం. ఆ రథం ఎక్కడానికి అన్నీ సిద్ధం చేసుకుని, ఆ అక్షయబాణ తూణీరాలు కట్టుకుని, ధనస్సు కట్టుకుని, కవచం కట్టుకుని రావణాసురుడికి నమస్కారం చేయడానికి వచ్చాడు. రావణుడు ఆశీర్వచనం చేసి పంపించాడు. రథం ఎక్కి బయలుదేరాడు. ఎవరికి కనపడడిక, మేఘాల్లోకి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయి అక్కడి నుంచి నిజంగా మీరు శ్రీరామాయణం యుద్ధకాండ చూస్తే పరమ భయంకరమైన యుద్ధం. ఒక్క వీరుడు కూడా ఆయన్ని తట్టుకోలేకపోయాడు. అసలు అది ఒక పెద్ద జడివాన అలా కురిపించేశాడంతే బాణాలు. తెల్లవారుజామున ప్రారంభమైనటువంటి యుద్ధం సాయంకాలం వరకు నడిచింది. సాయంకాలం వరకు యుద్ధం నడిస్తే ఇంద్రజిత్ ఎక్కడున్నాడో తెలియలేదు బాణం వేయడానికి. అలా రథం ప్రయాణిస్తూ చేస్తాడు యుద్ధం, ఎవరికీ కనపడడు. సాయంకాలం అయిన తరువాత బ్రహ్మాస్త్ర ప్రయోగం చెయ్యాలని నిర్ణయించుకున్నాడు. హోమశాల దగ్గరికి వెళ్ళాడు, హోమం చేశాడు. అందులో నిత్తురు పోశాడు. అభిచారిక హోమాలు చేస్తూ ఉంటాడు. చేసేటప్పటికి అందులోంచి భగ్గున మంటలేచింది. బ్రహ్మాస్త్రాన్ని ఆవాహన చేసుకున్నాడు. ఆవాహన చేసుకుని రథం ఎక్కి మేఘంలోకి వచ్చాడు. వచ్చి బ్రహ్మాస్త్రాన్ని అభిమంత్రించి విడిచిపెడుతున్నాడు. ఆ వచ్చేస్తున్నటువంటి దాని శక్తికి మొత్తం భూమి కంపించింది. రామచంద్రమూర్తి కనిపెట్టారు బ్రహ్మాస్త్ర ప్రయోగం జరుగుతోందని. సమస్త సృష్టికి కారకుడైనటువంటి పితామహుడి పేరు మీద అస్త్రప్రయోగం జరుగుతోంది, దీనికి మనం గౌరవం ఇవ్వాలి. లక్ష్మణ తట్టుకో, పెద్ద ఆబోతు వర్షాన్ని తట్టుకున్నట్టు ఇప్పుడు వచ్చే బాణ పరంపరను తట్టుకో. మన ఇద్దరం స్పృహ తప్పిపోయినట్టుగా నేల మీద పడిపోవడం తప్ప మార్గం లేదు. ఈ బ్రహ్మాస్త్రాన్ని ఎదిరించడం సాధ్యం కాదు, కింద పడిపోదాన్ని రమ్మని పడిపోయారు. ఉన్నవాళ్ళెవరు? ఒక్క విభీషణుడు. వరం ఉంది కాబట్టి విభీషణుడు తట్టుకున్నాడు. పైగా ఇంద్రజిత్తు యొక్క మాయలు తెలుసు కాబట్టి తట్టుకున్నాడు. హనుమ బ్రహ్మాస్త్రం ఆయన మీద కూడా వచ్చింది, ఆయన్ని బంధించదు, కానీ గౌరవం. అది బ్రహ్మగారి పేరు మీద వస్తున్న అస్త్రం, సృష్టికర్త. అది ఈ జాతి గొప్పతనం. బ్రహ్మగారు ఎటువంటి వాడో ఇంటికి తండ్రి అటువంటి వాడు. తండ్రికి గౌరవం లేకుండా బ్రతికిన కొడుకు ఒక కొడుక. ఆ కొడుకుని చూసి ఎవరు లోకంలో శ్లాఘించగలరు? ఎవరు ఆ కొడుకుని చూసి ముచ్చట పడగలరు? సృష్టి చేసిన బ్రహ్మగారి పేరు చెప్తే హనుమ అంతటి వారు ఆ అస్త్రానికి తనంత తాను కాసేపు కట్టుబడి నమస్కారం చేసి విడిపించుకున్నారు. ఎందుకని అంటే అటువంటి బ్రహ్మాస్త్రానికి నేను కట్టుబడనంటే గౌరవం కాదు, అందుకుని కట్టుబడ్డారు తప్ప ఇన్ని కట్టదు. నమస్కారం చేశారు, విడిచిపెట్టేసి. ఒక్క విభీషణుడు ఉన్నాడు, ఒక్క హనుమ ఉన్నారు. 67 కోట్ల మంది వానరులు పడిపోయారు ఆ రోజున. 67 కోట్ల మంది వానరులు. అందులో ఎవరు సామాన్యులు కారు. తారుడు, సుషేనుడు, గంధమాదనుడు, దివిజుడు, మైందుడు, ఇటువంటి వాళ్ళందరూ కూడా పడిపోయారు. జాంబవంతుడు. కొంతమందికి చేతులు కాళ్ళు విరిగిపోయాయి, కొంతమంది ఎముకలు విరిగిపోయాయి, కొంతమంది నెత్తురంతా ఓడిపోయి రంగు మారిపోయింది.
కొన్ని కోట్ల మంది చచ్చిపోయారు. ఇంతమంది వానరులు పీనుగ పెంటలు కింద పడిపోయారు. ఇన్ని కుప్పలు పడిపోతే ఇంద్రజిత్ సంతోషంగా ఇంటికి వెళ్ళిపోయాడు. తండ్రి, అయిపోయింది యుద్ధం, వెళ్ళి చూడు, కావాలంటే నేల మీద పడిపోయి ఉన్నారు రామలక్ష్మణులు, ఏ ఒక్క వానరుడు లేచి లేడు. సంతోషంగా విజయధ్వానం చేస్తూ రాక్షస సైన్యం లోపలికి వెళ్ళిపోయింది. ఒక్క విభీషణుడు, ఒక్క హనుమ, అంతే ఇద్దరే. నిజంగా మీరు యుద్ధకాండ చదువుతుంటే ఒళ్ళు గగురు పొడుస్తుంది. అందుకే అన్నాడు అగస్త్య మహర్షి, రావణుడే పాటి ఇంద్రజిత్ ప్రమాదకారి అన్నాడు. కాగడా పట్టుకుని అసలు ఎవరైనా ప్రధానమైన వాళ్ళు బతికున్నారా, అందరూ వెళ్ళిపోయారా, చూద్దాం రా హనుమ అని కాగడా పట్టుకుని వెతుకుతున్నాడు. అంత పెద్ద యుద్ధ భూమి. జాంబవంతుడు కనపడ్డాడు, కింద పడిపోయి ఉన్నాడు పెద్దవాడు. వెళ్ళి విభీషణుడు అన్నాడు, జాంబవంతుడా జాంబవంతుడా అని పిలిచాడు. పాపం ఆయనలో పెద్ద కదలిక కనపడలేదు. నువ్వు ప్రాణములతోనే ఉన్నావా అని అడిగాడు. ఆయన కళ్ళు విప్పలేదు. విప్పకుండా అన్నాడు, ఎవరు జాంబవంతుడంటే త్రివిక్రమావతారానికి 21 మాటలు ప్రదక్షిణం చేసినవాడు, అంతటి మహాబలశాలి. అలా పడిపోయాడు. అన్నాడు, నన్ను ఎంత తీవ్రంగా కొట్టాడంటే కనురెప్ప పైకెత్తలేను, అంత శోషించిపోయాయి ప్రాణాలు. కానీ నీ కంఠాన్ని బట్టి గుర్తుపడుతున్నాను, నువ్వు విభీషణుడివి కదూ అన్నాడు. అవును తాత, నేను విభీషణుణ్ణి అంటే జాంబవంతుడు అన్నాడు, హనుమ కుశలమా, అంజనాపుత్రుడైన హనుమ కుశలమా అంటే విభీషణుడు అన్నాడు, తాత రాముడు కుశలమా అని అడగాలి, లక్ష్మణుడు కుశలమా అని అడగాలి, నీ ప్రభువు సుగ్రీవుడు కుశలమా అని అడగాలి. నువ్వు అలా అడగకుండా హనుమ కుశలమా అని అడిగావు, ఏమి కారణం అన్నాడు. పెద్దవాడు, ఆయన నోట్లోంచి వచ్చిందంటే ఏదో ఉంది. వెంటనే జాంబవంతుడు అన్నాడు, అస్మిన్ జీవతి వీరేతు హతమప్య హతం బలం హనుమద్యుజ్జిత ప్రాణే జీవంతోపి వయం హతాహ. మొత్తం మన సైన్యం అంతా చచ్చిపోయినా సరే హనుమ ఒక్కరు బ్రతికుంటే అందరూ బ్రతుకుతారు. మన సైన్యం అంతా బ్రతికున్నా సరే హనుమ ఒక్కరికి జరగరాని అమంగళం జరిగితే అందరూ బ్రతికున్నా చచ్చిపోతారు. అందుకు అడిగాను, హనుమ ఉన్నారా అని. నాకు చెప్పండి, తన కళ్ళ ముందు 67 కోట్ల మంది పడిపోయి ఉన్నారు రామలక్ష్మణులతో కలిపి. పడిపోయి ఉండగా తిరుగుతున్నది హనుమ ఒక్కరే, విభీషణుడు కాకుండా వానరుల్లో. ఇప్పుడు ఈ మాట జాంబవంతుడంటే ఏమనాలి హనుమ? కనీసం విభీషణుడు వంకి ఇలా చూసి అనాలి, చూసావా అని. అలా అనలేదు. గభాలను వంగి జాంబవంతుడి 2 పాదములు పట్టుకుని, తాతా హనుమ నిన్ను కుశలం అడుగుచున్నాడు. ఏమి మాట అండి, నిజంగా ఏమి అద్భుతం అండి. నిలబడి కాదు, పోని వంగి, పెద్దవాడు ఆయన కింద పడిపోయి ఉన్నాడు. ఆయన ఇంత శక్తివంతుడు హనుమ అని చెప్తున్నారు. ఈయన వంగి ఆయన 2 పాదాలు పట్టుకున్నారు. పట్టుకుని, తాతా హనుమ నిన్ను కుశలం అడుగుచున్నాడు. జాంబవంతుడు సంతోషపడిపోయి మెల్లగా మాట పెగల్చుకుని అన్నాడు, ఎక్కడో కాంచనలంక 100 యోజనముల లవణ సముద్రానికి ఆవలి ఒడ్డునుంది, చీకటి పడిపోయింది. పైగా హనుమ, ఈ క్షణంలో నువ్వు ఇక్కడి నుంచి బయలుదేరి ఉత్తర దిక్కున కైలాస పర్వతం దగ్గరికి వెళ్ళాలి. కైలాస పర్వతానికి వృషభ పర్వతానికి మధ్యలో సంజీవని పర్వతం ఉంది. దాని యొక్క శిఖరం మీద కొన్ని ఓషధులు ఉన్నాయి. అవి సంజీవని, విశల్యకరణి, సంధానకరణి, సవర్ణకరణి. విశల్యకరణి అంటే శరీరం లోపల ఉండిపోయినటువంటి బాణపు ములుకులు ఊడి పడిపోతాయి. ఆ ఓషధి తగలిస్తే, దాని గాలి తగిలితే చాలు పడిపోతాయి. సవర్ణకరణి, రక్తమంతా ఓడిపోయి రంగుపోయినటువంటి వాళ్ళు మళ్ళీ ఉత్సాహంగా రంగు పొందేసి బలం పొందేసి లేచిపోతారు. అలాగే సంధానకరణి, ఎముకలు విరిగిపోయిన వాళ్ళకి ఎముకలు అంటుకుంటాయి ఆ ఓషధి వాసన తగిలితే. సంజీవని, చచ్చిపోయిన వాళ్ళు బతుకుతారు ఆ ఓషధి వాసన తగిలితే. కాబట్టి నువ్వు ఇప్పుడు ఆ 4 ఓషధులు ఉత్తర క్షణంలో పట్టరావాలి. రామలక్ష్మణులతో కలిపి పైకి లేస్తారు. ఎందుకని అంగుళం చోటు లేకుండా కొట్టేశాడు బాణాలు పెట్టి రామలక్ష్మణుల్ని కూడా. అంతమంది కాళ్ళు, చేతులు, ఏనుగులు, గుర్రాలు. ఒకటేమిటంటే అసలు వాల్మీకి మహర్షి వర్ణన చూడాలి. కుప్పలే, ఎక్కడ చూసినా ఏవి శరీరాలు కలిసి లేవు, ముక్కలైపోయి పడిపోయి ఉన్నాయి. అంతే. తాత అలాగే ఒక మెరుపు మెరిసింది. ఉత్తర క్షణంలో వెళ్ళారు, పర్వతం ఎక్కారు, పీడించారు. ఆయన బలం అంటే అటువంటిది. అందుకన్నాడు సుగ్రీవుడు, దేశకాలానువృత్తిశ్చ నయశ్చ నయపండిత గతిర్వేగశ్చ తేజశ్చ లాఘవంచ మహాకపే తయ్యేవ హనుమన్నస్తి బలం బుద్ధి పరక్రమ అన్నాడు.
వెళ్ళి పర్వతం మీద నిలబడి పర్వతాన్ని పీడించి పైకి ఎగరడానికి సిద్ధపడుతుంటే లంకాపట్టణ గోపురాలు విరిగి కింద పడిపోయి సముద్రం కదిలిపోయింది. ఒక్క ఎగురు వెగిరి వెళ్ళి ఆయన వేగం అటువంటిది. గతిర్వేగశ్చ తేజశ్చ, అంత వేగంతో ఉత్తర క్షణంలో కైలాస పర్వతం దగ్గర దిగిపోయారు. ఎవరున్న ప్రదేశాలు. ఇంకొకడైతే అడుగు తీసి అడుగేయడు. మీరు వర్ణన చూడాలి. సూర్య భగవానుణ్ణి విశ్వకర్మ కూర్చోపెట్టి చిత్రియ పట్టినటువంటి ప్రదేశం. పరమశివుడు తన త్రిశూలాన్ని ఒక చోట పెట్టుకుంటాడు. ఆ త్రిశూలాన్ని పెట్టుకునేటటువంటి ప్రదేశం బ్రహ్మగారి సదనం, పరమశివుని యొక్క సదనం, సూర్యుడు ఉదయించేటటువంటి ప్రదేశం, దేవతలు తిరిగేటటువంటి ప్రదేశాలు. ఒక చోట ఇలా ఆగలేదు. నా ప్రభువుని రక్షించుకోవాలి. సంజీవని పర్వతం దగ్గరికి గబగబా వెళ్ళారు. ఎవరో వస్తున్నాడు ఓషధుల్ని తీసుకెళ్ళడానికి. పర్వతం ఓషధుల్ని దాచేసింది. కన్నులు ఎర్రబడ్డాయి హనుమకి. నా ప్రభువుని రక్షించుకోవడం కోసం నేను వస్తే ఓషధులు దాస్తావా? పర్వతాన్ని పెకలించి తీసుకుపోతానని పర్వతాన్ని పెకలించి చేత్తో పట్టుకున్నారు. సూర్యుడికి ఎదురుగుండా పెడుతున్న సూర్యుడు ఎలా పెడతాడో అలా ఆకాశ మార్గాల్లో ఉత్తర క్షణంలో వచ్చేసారు. ఆ ఓషధులు ఎవరి కోసం తెచ్చారో వాళ్ళకే పనిచేస్తాయి. అందుకే చచ్చిపోయిన రాక్షసులు ఉన్నా వాళ్ళకి పనిచేయలే. ఈ 4 ఓషధుల యొక్క గాలి తగిలిందంటే చచ్చిపోయిన వాళ్ళ దగ్గర నుంచి ఎముకలు విరిగిపోయిన వాళ్ళు, నెత్తురు ఓడిపోతున్న వాళ్ళు, ఇంతకు ముందు దెబ్బలు తగిలిన వాళ్ళు అందరూ యుద్ధానికి వచ్చినప్పుడు ఎంత నవనవలాడుతూ ఉన్నారో అంతమంది లేచిపోయారు. శ్రీయాంజనేయం